హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో టమాటా పులుసు చూపిస్తున్నాను. ఎప్పుడు టమాటా చారు, టమాటా కర్రీ, టమాటా రసము ఇలా చేస్తుంటాం కదా. ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోనికి వేసుకొని తిన్నామంటే. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అన్నింటిని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఈ టమాటా పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇక్కడ కుక్కర్లోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఇందులో ఒక 4 బాగా ఎర్రగా పండిన టమాటాలు కూడా వేసేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఈ టమాటాలని ఉడికించుకోవాలి. ఈ ఉడికేలోపు ఇక్కడ వేరొక ప్యాన్లో 1 స్పూన్ ధనియాలు, 1 హాఫ్ టీ స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని లైట్గా వేయించుకొని వీటిని చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించుకున్న టమాటాలు కూడా చల్లారిన తర్వాత ఈ మిక్సీ జార్లోకి అన్నింటినీ కూడా వేసేసుకోవాలి. ఈ టమాటా మొత్తాన్ని కూడా వేసుకోవాలి. ఇలా అంతా కూడా వేసుకున్న తర్వాత ఇక్కడ 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను, 1 హాఫ్ టీ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్, 1 స్పూన్ కారం పొడి, కొద్దిగా నానబెట్టిన చింతపండు కూడా వేసుకొని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని ఈ ప్యూరీని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి, 2 ఎండుమిర్చి, సన్నగా పొడుగ్గా కట్ చేసిన 1 ఆనియన్, 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఈ టమాటా ప్యూరీని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ జార్లోనే ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి. ఒకసారి ఇలా అంతా కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. పులుసు కాబట్టి కాస్త చిక్కగా వస్తుంది ఈ పులుసు. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకొని ఇలా బాగా మరిగించుకోవాలి ఈ పులుసుని. ఈ పులుసు ఇలా మరుగుతేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా టమాటా పులుసు రెడీ అండి. ఇలా వేడి అన్నంలోనికి వేసుకొని తిన్నామంటే ఆహా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మరి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.